గిరిజ, ఓ గిరిజ రా ఇట్లా. ఏం చేస్తున్నావు లోపల? ఏంటమ్మగారు పిలిచారు? నేను కొంచెం నాకు పని ఉంది, సాయంత్రం పోతున్నాను నేను బయటికి. కొంచెం ఇల్లు నువ్వే బాగా జాగ్రత్తగా చూసుకో, ఇంటి పని అంతా చేసుకొని ఇంటికి పో. మళ్ళీ అమ్మగారు లేదు, నేను తైతక్కలాడదాము ఏం పని చేయకున్నట్లా అని చెప్పి ఊరికే కూర్చొనేవు. మళ్ళా నాకు మొదటి కోపం ఎక్కువ, బీపీ ఎక్కువ. ఇంకా నువ్వు పని చేయకోకున్నట్టు అట్లే పోయినావనుకో, చూడు మళ్ళీ నీ ఇష్టము. నాతో తిట్టించుకుంటావు. లేదులేండి అమ్మగారు, చేస్తానులేండి, చేసుకొని పోతాలేండి. జాగ్రత్తగా చూసుకో, వస్తా. ఇంకా నేను నాకు కొంచెం బయట పని ఉంది, ఇంట్లో బయట పని చూసుకున్నట్లే పోతున్నాను నేను. మళ్ళీ ఇంటికైతే వచ్చేది ఏం లేదు చూడు, అన్నం కూడా తినేది ఏం లేదు. ఏమైనా సామాన్లు గీమాన్లు ఉంటే అన్నీ కడిగి పారేసేయి. మిగిలింది ఏమైనా కూరలు అన్నము అలాంటివంటే ఉంటే నువ్వు తినేసేయి. ఇంకా ఎక్కువ ఏమైనా ఉంటే తీసుకుపోతాయేమో, పోయేటప్పుడు తీసుకుపోయి ఇంటికి. ఇంకా అయ్యగారికి కూడా వడ్డించి ఇంకా అన్నీ ఉండేవన్నీ కడిగి పారేసేయండి. అమ్మగారు సరే సరే. దొంగ సచ్చినవాడు చూడవిడు, వెనకాల నిలబడి అంతా వింటున్నట్టున్నాడు. దొంగనా వాడుకో, ఇట్లా వాడుకొని ఏం చేసినా పాపం లేదు. నీ బతుకు చెడ, ఇంత బంగారం లాంటి పెళ్ళాన్ని పెట్టుకొని నా మీద పడేడుస్తావేంట్రా, ఎత్తుకొని తినే మమ్మడా. ఏంటయ్యా గారు ఏం చేస్తున్నారు? ఊరుకుండే, నువ్వు ఇంత సంతోషకరమైన విషయం దాపెట్టుకొని మరీ ఉంటున్నాను నేను. అబ్బా, ఛాన్స్ దొరికింది కదా ఇంకా మాకు. ఇక్కడ మన పని మనం చేసుకుందాం. సరే సరే అయ్యగారు, మీరు బెడ్రూమ్లో ఉండండి అయ్యగారు, నేను వచ్చేస్తానండి. కొంచెం కొంచెం పనులు ఉన్నాయి, అందుకు అవన్నీ చూసుకొని రావాలి కదండి. మీ పని ఒకటి చూస్తే సరిపోతుందా? ఇప్పుడే అమ్మగారు వాటిని ఇచ్చి మరీ వెళ్ళారు, ఇంట్లో పని అంతా చూసుకొని పోవాలా అని. ఆ పనులకి ఏంలే, ఇంకొక ఏమైనా పెట్టి చేయించుకుంటాలే అన్ని పనులన్నీ. కానీ నాకు ఈరోజు ఫుడ్ వద్దు, ఏమొద్దు. నీ ఫుడ్డే నాకు అవసరం. జల్దీ రా, లేకపోతే టైం అయిపోతుంది. ఎన్ని రోజులుగా కాసుకుంటూ కూర్చున్నాను ఈ సందర్భం కోసం. ఒక ఆడపిల్లని కావాలనుకుంటే ఎంతకైనా తెగిస్తారు ఈ మగాళ్ళు. చూడండి, మళ్ళీ పని మనిషిని పెట్టి మళ్ళీ ఇవన్నీ పనులు చేపిస్తాడంట వీడు. దరిద్రం నా కొడుకున్నట్లున్నాడు. నిజంగా చెబుతున్నాను, నీకోసం ఏదైనా చేస్తాను నేను. సరే సరే, ఒక 2 సామాన్లు ఉన్నాయి, అవి ఒకటే కడపొస్తానులేండి అయ్యగారు. మీరు పోండి, మీరు బెడ్రూమ్లో ఉండిపోండి. అబ్బా, ఇంత త్వరగా ఈ సందర్భం వస్తుందని కళ్ళు కూడా అనుకోలేదు. ఎంత బాగుందో. అబ్బా బాబా బాబా, జల్దీ రావి గిరిజ. ఏమి అంతలా ఇది చేస్తున్నావు? నీ సామాన్లు తగలయ్యా, మళ్ళీ మా ఆవిడ వచ్చేస్తుందేమో. ఇంత త్వరగా మన పని పూర్తి చేసుకుంటే అంత మంచిది. ఏంటిది శబ్దం? ఎవరైనా వెనక్కున్నట్లు అనిపిస్తుంది. అయ్యో రామా, ఇప్పుడు నిజంగానే ఎదురు చూసుకుంటూ కూర్చున్నాడే. ఏంది నాక, ఏంద్రా నాయన, నా సంసారం అంతా చెడిపోయేలాక్కుంది. దీన్ని ఎందుకన్నా పనిలో పెట్టుకుంటునో ఏం కథనో. ఇప్పుడు ఇట్లా జరుగుతుంది, ఏం చేయాలబ్బా నేను? ఏమో శబ్దం వస్తున్నట్టుంది, నాకేంది అర్థమే కావట్లేదు. చూడాలా ఫస్ట్, లేకపోతే బుక్ అయిపోతాం. వీడేంటి వీడు వెనకంతా తిరిగి చూస్తున్నాడు? అబ్బా, నా పిల్లం వచ్చిందిరా నాయన. ఏందిది? నాకు తెలియకోకున్నట్లు పోతాను అని చెప్పి మళ్ళీ ఇప్పుడు వచ్చి నిలబడింది. ఇదేందో పెద్ద కథలాగే ఉంది. మనం రివర్స్ గేమ్ ఆడాలి, లేకపోతే ఈరోజు నా పని అయిపోయినట్టే. గిరిజ, కాఫీ తీసుకురామని చెప్పి ఎంతసేపు అయ్యా నీకు? ఇంతసేపు అయినా రాకున్నట్లున్నావు. ఏంటి కాఫీ అడుగుతున్నారు ఈయన? సర్లే, ఏదైతే అయింది, కాఫీ తీసుకొని వచ్చి వాళ్ళ మగానికి కొడితే అయిపోతుంది, ఊరికే నాకెందుకు వచ్చింది. అమ్మగారు కూడా అప్పుడే వచ్చి నిలబడ్డారే. వీడి కథ అయిపోయిందిలే ఈ రోజుకి. దరిద్రం నా కొడుకు, ఇంతలా రోపించినావు అంతలా అనుభవిస్తారా కుక్క మాకు మోడ. నీ బతుకు చాలా. అమ్మయ్య, అమ్మగారు ఎట్లా వచ్చి నిలబడ్డారు కాబట్టి నా పని ఈజీగా అయిపోతుంది. గారు ఉన్నట్టు ఏంది కాఫీ అడిగారు? పని మనిషివి కాఫీ అడగపోతే ఇంకేంది, ముద్దు అడుగుతారా? నీ పని మనిషి మాకుందానా? ఏమి కాఫీ అడగకపోతే ఇంకేం అడుగుతారు? పని అంతా చేసినావా లేదా? ఓగులు ఆడుకుంటూ వచ్చి ఇంక నీళ్ళు నిలబడినావు. పో, పని చేసుకోపో.
మాట్లాడుతున్నాడు, చాలా తేడాగా మాట్లాడుతున్నాడే. ఏందిది, నాకేం అర్థమే కావట్లేదు. ఏమయ్య గారు, ఏమైంది? ఇంతలో మీరు ఇలా మాట్లాడడం నాకేం అర్థం కావట్లేదు. ఇంతకుముందు ఏం మాట్లాడారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు అసలు? ఏ ఇంతకుముందు ఏం మాట్లాడినాను, ఇప్పుడేం మాట్లాడినాను? నీకు పని మనిషి దగ్గర ఏమన్నా క్లోజ్గా దగ్గరకు పిలుచుకొని ముట్టుకొని మాట్లాడతారా? ఏడుండేదాన్ని ఆడబెట్టల్లా, అంతేగాని ముట్టుకొని మాట్లాడేదానికి ఏమనుకున్నావే నువ్వు? ఆ? నువ్వేమన్నా పెళ్ళానివా? ఏమన్నా ముట్టుకొని మాట్లాడేదానికి? ఒకరింట్లో పని చేసుకున్న దానివి నిన్ను ఇంత మర్యాద ఇచ్చి మాట్లాడాలా? ఏమి పని అంతా చేసినావా లేదా? అయ్య గారు, ఏం మాట్లాడుతున్నారు మీరు అస్సలు? ఇప్పుడే కదండి ఛాన్స్ దొరికింది, బెడ్రూమ్లోకి రా అట్లా ఇట్లానే మాట్లాడారు. ఇంతలోగా ఏందేందో మాట్లాడుతున్నారు. ఓసే ఇద్దరిద్దరికి మాకుందానా? ఏమే నువ్వు గిడ్రూమ్లోకి రా అని మాట్లాడుతున్నావు? ఎంత ధైర్యమే నీకు? అసలు పెళ్ళాం లేని సమయంలో నాన్నే ఇలా చేయాలని చూస్తావా నువ్వు? నువ్వెంత, నీ బతుకెంత? ఏమో పాపంలే అని చెప్పి పనిలో పెట్టుకుంటే ఇలాంటి వ్యవహారాలన్నీ చేస్తున్నావా నువ్వు? అయ్యో రామా, ఏంటయ్య గారు, ఏమైంది మీకు? ఇంతలోనే మనసు మార్చుకున్నారు. ఈ ఒక్కసారి చదివితే అర్థం కాదా? పోయి ఇంట్లో పోయి పని చూసుకోపో, లేదంటే ఆడదాన్ని అని చూడుకోకున్నట్లు కొడతా చూడు. నీకు బాగా చెప్తున్నాను ఇప్పుడే. ఏమే నువ్వు ఏమనుకున్నావే అసలు? బాగా వీళ్ళు డబ్బున్నోళ్ళు ఈ అప్పుని బుట్టలో పడేస్తే అన్నీ ఎత్తుకొని పోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు, పెట్టుకోవచ్చు, అప్పులన్నీ తీర్చుకోవచ్చు, బాగా బతుకొచ్చు అని అనుకున్నావా? ఎట్లా నువ్వు? ఏమే నువ్వు చేసే పనులు పని మనిషిలాగా వచ్చినవి పని మనిషిలాగా ఉండాలా, అంతేగాని ఉంపుడుగత్తెగా తయారవ్వకూడదు. ఏమి మీ ఆయన కూడా ఇలాగే చెప్పి పంపించాడా మీకు? డబ్బు ఉండే వాళ్ళని చూసుకొని ఇట్లా బుట్టలో వేసుకొని అన్ని డబ్బులన్నీ తీసేసుకో అని చెప్పినాడా? అయ్య గారు, మీరేం మాట్లాడుతున్నారో ఏమో అని నాకు ఒక్కటి కూడా అర్థం కావట్లేదు. ఇంతలో మీరు ఎలా మనసు మార్చుకున్నారు? ఇప్పటిదాకా ఏం మాట్లాడారు? గుర్తు తెచ్చుకోండి కొంచెం. గుర్తు తెచ్చుకోవడానికి నన్ను ఏమనుకున్నావే నువ్వు? మతి మార్పు మక్కమోడు అనుకున్నావా? కాఫీ తీసుకుని రమ్మని అడిగాను. 5 నిమిషాలు 10 నిమిషాలు వెయిట్ చేసేటట్లు చేసి 5 నిమిషాలు అయ్యే కాఫీకి ఇంతసేపు చేసి మళ్ళీ లేటుగా తెచ్చిన కాఫీ మళ్ళీ ఇట్లా ఓగులు మాట్లాడుకుంటూ కూర్చున్నావా నువ్వు? ఏమనుకున్నావే నువ్వు? మతి మరపడు అనుకున్నావా? నన్ను ఏమనుకున్నావు నువ్వు? అయ్య గారు, మీరు మర్చిపోయినట్టు అన్నారు, ఒకసారి గుర్తు తెచ్చుకోండి. పోవే పో, నీ పని ఏముందో అది చూసుకోపో. ఇంకోసారి వచ్చి ఇలా తలక లేకుని మాట్లాడినావు అనుకో, తలకయ్యే లేకున్నట్లు చేస్తాను చూడు. బాగా చెప్తున్నాను, పో. లేదంటే ఇంకొక 2 ఏట్లు పడతాయి చూడు. ఈడే నా ముందరుగా నిలబడినావు అనుకో, ఏం చేస్తానో నాకే తెలియదు. పో, నీ పని ఏముందో నువ్వు చూసుకుని ఇంటికి పదా. అసలు నేను ఏమనుకున్నాను, ఏం జరిగింది? అసలు నేను అనుకున్నట్టు ఏమీ కానీ జరగలేదు. ఇప్పుడు నా బతుకేంటి?